హౌ మెనీ 2 digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అంట. ఈ క్వశ్చన్ మరి ఏపీలో అడుగుతారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎన్ని 2 digit నెంబర్స్ ఉన్నాయండి, అంటే హౌ మెనీ టర్మ్స్ ఆర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సిరీస్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ మనకు 2 digit నెంబర్స్ ఏంటో చూడాలి. 2 digits అంటే ఇక్కడ చూడండి 1 2 1 2 అంటే 10 నుంచి స్టార్ట్ అవుతాయి 2 digit. ఎందుకంటే 1 నుంచి 9 వరకు సింగిల్ డిజిట్ అంటే 1 digit నెంబర్స్ అవి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2 digit నెంబర్స్ రాద్దాం. 10 11 12 13 డాష్ డాష్ డాష్. లాస్ట్ అయితే 99 అవుతుంది. దానికన్నా ముందు 98 97 96 ఇలా రాసుకున్నాం. వీటిలో 3తో డివిజిబుల్ కావాలి అంటే 3 యొక్క మల్టిపుల్స్ అయి ఉండాలి. అంటే 3తో డివిజిబుల్ అయి ఉండాలి అంటే 3 యొక్క మల్టిపుల్స్ అయి ఉండాలి. సో 2 digit numbers divisible by 3 divisible by 3 are ఏవే ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ 12 అయితే అవుతుందా, ఫస్ట్ 2 digit నెంబర్ 3తో డివిజిబుల్ అయ్యేది 12. ఎందుకు 10 కాదు 11 కాదు, పక్కన పడేయాలి. నెక్స్ట్ 12 తర్వాత నెక్స్ట్ ఇంకొక 3 యాడ్ చేస్తే అంటే 15, నెక్స్ట్ ఇంకొక 3 యాడ్ చేస్తే 18 డాష్ డాష్ డాష్. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది వీటిలో లాస్ట్ 2 digit నెంబర్ 3తో డివిజిబుల్ అయ్యేది ఏంటి. లాస్ట్ 2 digit నెంబర్ అంటే 99 అవుతుంది కదా, దానికన్నా ముందు 96 కూడా అవుతుంది, మనం 99 తీసుకుంటాం. సో ఇది యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఇంక్రీజ్ అవుతుంది, +3 +3 ఇది ఒక ఏపీని ఫామ్ చేస్తుంది అనమాట. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేసింది. సో ఈ లెక్కన దీని నుంచి మీరు వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్, సో దిస్ ఫార్మ్స్ అన్ ఏపీ. ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అప్లై చేయొచ్చు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సో ఫస్ట్ టర్మ్ ఏంటి, a1 is equal to a is equal to 12. ఫస్ట్ టర్మ్ ఏంటి 12. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. మనం ఏదైనా టర్మ్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus a1. a2 ఎంత 15 minus a1 అంటే 12. మామూలుగా మీరు మల్టిపుల్స్ అంటేనే ఆటోమేటిక్గా మల్టిపుల్ వాల్యూ 3 అంటే 3 ఉంటుంది, అలా కూడా చూసుకోవచ్చు. సో కామన్ డిఫరెన్స్ ఎంత 3, ఫస్ట్ టర్మ్ ఎంత 12. సో ఇప్పుడు 99 వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి 25 టర్మ్స్ ఆర్ 33 టర్మ్స్ ఆర్ 44 టర్మ్స్ అని మనం కనుక్కోవాలి. సో ఎలా అనుకుంటాం, దీన్ని nth టర్మ్ అనుకుంటాం. లెట్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు an ఈజ్ ఈక్వల్ టు 99 అనుకోవాలి. 99 అన్నప్పుడు మామూలుగా ఏఎన్కి ఫార్ములా ఏంటి, a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 99. ఏ అంటే ఎంత, ఏ అంటే 12 ప్లస్ n అంటే మనకు తెలియదు, ఇదే కనుక్కోవాల్సింది. టర్మ్ నెంబర్ అంటే ఏ టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలంటే టర్మ్ నెంబర్ కనుక్కోవాలి. d అంటే 3 99. ఈ 12 డిసైడ్ చేస్తే ఏమొస్తుందంటే మైనస్ అవుతుంది, n-1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 99. ఈ ప్లస్ 12 డిసైడ్ చేస్తే -12. నెక్స్ట్ n-1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9 నుంచి 2 మైనస్ చేస్తే 7, 9 నుంచి 1 మైనస్ చేస్తే 8, 87. సో ఈ 3 అడిషన్ చేస్తాం. 3 సెండ్ చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది. అడిషన్ చేస్తే బై, డైరెక్ట్ ఇలా కూడా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ స్టెప్లో వెళ్తాం. 87/3, 3 1 3 2 6, నెక్స్ట్ 2 వస్తుంది 27, 3 9 27. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 27, n ఈజ్ ఈక్వల్ టు 27 ప్లస్ 1 అంటే ఎంత 28. సో n వాల్యూ ఎంత అవుతుంది 28. సో 28th టర్మ్ ఈజ్ 99 అవుతుంది. 28th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 99. సో 28th టర్మ్ 99 అంటే ఆటోమేటిక్గా ఎంత ఉన్నట్టు, యాక్చువల్గా ఇక్కడ 28 టర్మ్స్ ఉన్నట్టు. సో 28 టర్మ్స్ ఉన్నట్టు ఇందులో. సో therefore there are 28 numbers are
n is equal to 28 అన్నాడు. సో n is equal to 28 అంటే there are 28 terms are in this AP. సో మనల్ని ఏమడిగాడు, how many 2 digit number, therefore 28 2 digit numbers are 2 digit numbers are divisible by 3 అంటాం. సో ఇదే క్వశ్చన్ నేను మళ్ళీ అడగచ్చు. ఎలా అంటే హౌ మెనీ 2 digit multiples are divisible by 3 అనొచ్చు. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఆర్ 2 digits అని కూడా అడగచ్చు. సో ఇలా అడిగినా కానీ మీరు చేయాల్సింది ఇదే మెథడ్.